రాజకీయాల్లోకి రావటం వైఎస్ఆర్ పార్టీలోకి కానీ వెళ్తే సర్వనాశనం. లాక్కోవటం, దోచుకోవటం ఎలాగ నేర్చుకోవాలంటే వైసీపీ పార్టీకి వెళ్ళాలి. ఆ పార్టీ నుంచి వచ్చాను కాబట్టి. విశ్వరూప్ గారి ఇంట్లో మీరు 4వ కొడుకుగా ఉన్నారు అని మొన్న విశ్వరూప్ గారు అబ్బాయి అంటం జరిగింది నా ఇంటర్వ్యూలో. నమ్మకంగా పనిచేశా. దుప్పడేసి కొట్టేవారు. అంటే దుప్పటి తీసేటప్పటికి అందరూ భుజాల మీద చేసేవారు కొట్టిన వాళ్ళంతా. అంటే తండ్రి గారి పేరు చెడగొట్టడానికి ఇతను బయలుదేరాడు రాజకీయాల్లోకి. ఎవరి బ్యాచ్లు తయారు చేసుకున్నారు. అక్కడి నుంచి నాశనం మొదలైంది. పేరు నాని ఏంటి, తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని మీరు ఒక బాంబు పేల్చారు. ఆయన కోవర్టే అంటే 2 పడవల మీద కాళ్ళు. అటు తిరుగుతూ ఉంటాడు, ఇటు మెచ్చుకుంటూ ఉంటాడు. అందుకే అరెస్ట్ అంటే మెంటల్గా అప్సెట్ కూడా కొత్త. లేకపోతే పిచ్చివాగుడు ఏంటంటారు, ఒక్క మురుగునట్టు మురుగుతాడు. గొప్ప నాయకులు అందరూ జగన్ చుట్టూ ఉన్నారు. అసెంబ్లీలో బూతులు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముసి నవ్వులు నవ్వుకుంటా ఎన్నిసార్లు చూడలేదు మనం. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్లో ఉంటూ ఊరుకుంటారా బూతులు తిడితే? రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న ఈ ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుందని మనం అనుకోవచ్చా? దుష్టులు, దుర్మార్గులు, నోడుదోలు ఉన్న వాళ్ళు తీసుకుని లోపడేస్తున్నారు. తప్పే ఉంది. ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టాలో ఇవన్నీ ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు జరుగుతున్నాయి, కొట్టుకు చేస్తున్నారు, పెట్టుబడులకు అనువైన చోటు కాదని చూపిందామని ఇవన్నీ. ఇతను గొప్పవాడు, ఫ్యాక్షనిస్ట్ అవుతాడని చెప్పి వాళ్ళ తాతయ్య గారు గన్ అని నెట్టారు, వెనకాల గన్ తగిలించారు. అందుకని కోడికత్తులను వాడాడు, ఆయన గులకరాళ్ళను వాడాడు, గొడ్డలను వాడాడు వాళ్ళ బాబాయిని చంపడానికి. రపరప నరికేస్తే తప్పు ఏంటి అన్నాడు వచ్చి. అయ్యాడుగా గొప్పగా. వాళ్ళ తాతయ్య గారు కన్న కళ్ళని ఎక్కడా నిరాశపరచలేదు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని పక్షంలో టీడీపీలో ఒక ఎమ్మెల్యేని అవుతాను, ఒక మంత్రిని అవుతాను అని ఎప్పుడైనా ఊహించారని? పూర్తిగానండి. ఈరోజు మన ముఖ్య అతిథి రాష్ట్ర కార్మిక శాఖ మార్చులు, యువ నాయకులు, రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్ గారు. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ రామచంద్రపురం? ఎలా కొత్తగా ఉందా మీకు? కొత్తగా ఉంది అంటే రాజకీయానికే కొత్త. సో అంత హ్యాపీ ఇక్కడ, అంత మంచి మనుషులు. ఈ 2 సంవత్సరాల్లో మీరు సంతృప్తికరంగా ఉన్నారా మంత్రి గారు? మీరు అనుకున్న సాధించారా? అనుకున్న సాధించాము అని చెప్పడానికి ఖచ్చితంగా అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించామని చెప్పాలి. అవునా సార్? ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చినటువంటి ఒక అంశం చెప్పండి. ప్రజల విషయంలో వాళ్ళు స్టార్టింగ్ ఒక 6 months 7 months or 8 months ఎక్కడికి వెళ్ళినా సరే నమస్కారం పెట్టాలంటే భయంగా ఉండేది. నమస్కారం పెడితే ఎదుటి వాళ్ళు నమస్కారం పెట్టకపోగా వాళ్ళు వేలు డ్రైన్ వైపు, రోడ్ల వైపు అభివృద్ధి జరగలేదు ఇంకా అనే చూపించేవారు. మరి జెట్ వేగంతో ఈరోజు 2 సంవత్సరాలు అయ్యింది. సుమారు 250 కోట్ల రూపాయలు ఓన్లీ అభివృద్ధి విషయంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రపురం నియోజకవర్గ దిశగా తీసుకెళ్లే వెసులుబాటుని కలిగించారు. సో ప్రజల కళ్ళల్లో చాలా మటుకు అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఉంది. గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడ అభివృద్ధి అనేది నోచుకోలే ఈ రామచంద్రపురం నియోజకవర్గం. సో ఇంకా చేయాల్సింది ఉంది. ప్రజలు మాది ఫస్ట్ ఎందుకు వేయలేదు అలా కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ రానున్న కాలంలో ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కనీసం ఈ 2 సంవత్సరాలు, రానున్న 2 సంవత్సరాల్లో పూర్తిగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దాం అనే నమ్మకాన్ని, భరోసాని ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిగించారు. ఫండ్స్ అనేవి రాష్ట్రం మీకు తెలుసు అప్పుల బారిన పడ్డది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ అభివృద్ధి చేయకుండా. కానీ ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెట్టుబడులు కూడా వెలుగులో వస్తూ ఉన్నాయి. సో ఒక గొప్ప నాయకుడి కింద అంటే యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు. రాజకీయాల్లోకి రావటం వైఎస్ఆర్ పార్టీలోకి కానీ వెళ్తే సర్వనాశనం. లాక్కోవటం, దోచుకోవటం ఎలాగ నేర్చుకోవాలంటే వైసీపీ పార్టీకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుంటారు కూడా, ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించడం చూసుంటారు. అంటే
ఆ పార్టీ నుంచి వచ్చాను కాబట్టి అలసత్వం ఇవన్నీ అలవాటు పడిపోయి అలసత్వంతో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ చెల్లో ఒళ్ళు వంచాల్సిందే, పని చేయాల్సిందే, నడుము బిగించాల్సిందే అని చెప్పిన తర్వాత ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల వయసులో ఆయన పడే కష్టం సుమారు నాకు తెలిసి ఒక 6 అవర్స్ పడుకుని 6 అవర్స్ రెస్ట్ మూడ్లో ఉంటున్నారేమో. నిరంతరం ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాగే లోకేష్ గారు, ఆయన అంటే ఇన్స్పిరేషన్ అంటే బెస్ట్ ఇన్స్పిరేషన్ నాకు లైఫ్లో లోకేష్ గారు. ఎవరికైనా సరే ఆ విమర్శల్ని పువ్వులుగా మలుచుకుని ఈరోజు ఏదో అంటారు కదా, రాడ్ని ఉలి దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగా మేధావులు సైతం నోరు మీద వేలేసుకుని ఒక 5 years బ్యాక్ లోకేష్ గారైనా అనేంతగా మార్పు చెందారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు. మీకు చంద్రబాబు నాయుడు గారితో బాండింగ్ ఏంటి చెప్పండి. బాండింగ్ ఫస్ట్ ఎప్పుడు మాట్లాడుకున్నారు మీ ఇద్దరు కూడా? ఫస్ట్ పార్టీలోకి వచ్చాకని మాట్లాడారు. అంటే అమలాపురంలో మీరు ఒకప్పుడు వైసీపీకి పనిచేశారు. అంటే పినిపే విశ్వరూప్ గారు కూడా ఉండేవారండి. అంతకుముందు ఏదైనా వైసీపీ నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయా? లేవు. విశ్వరూప్ గారితో మీరు ఉండేవారు. అమ్మగారు కౌన్సిలర్గా కూడా పనిచేశారు, చైర్మన్గా కూడా ప్రయత్నం చేశారు. ఆ టైంలో జగన్ గారితో మీకు ఏదైనా బాండింగ్ ఉండేదండి? వెళ్ళి కలవటం? జగన్ గారితో మంత్రులకి ఎమ్మెల్యేలకి లేని బాండింగ్ మాకు ఎక్కడ వస్తుంది? కార్యకర్తలకి ఎక్కడ వస్తుంది? లేదు, ఎప్పుడు కలలేదు. అసలు డార్క్ రూమ్ పరిమితం. ఆయన చైర్మన్ పైరువీలు ఓన్లీ అప్పటి మంత్రి విశ్వరూప్ గారితో చేయించారా మీరు? అంతే. ఆయన అప్పుడు ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాలి లోకల్ ఎలక్షన్ అంటే. సో ఖర్చు పెట్టాల్సిన సమయంలో చిట్టబ్బాయి గారు రాసిస్తున్నారు వాళ్ళు కోడలకి అని చెప్పేసి ఆయన బలంగా ప్రయత్నించి సుబ్బారెడ్డి గారితో ఆయన ఉన్న పరిచయాలను బట్టి ఆయన ఖచ్చితంగా తెచ్చుకుంటాడు, మనం ఏం చేయలేం. నువ్వు ఖచ్చితంగా చిట్టబ్బాయి గారు కోడలను ఓడించినట్టయితే అదన్నా ఇండిపెండెంట్ పెట్టి ఓడించాలి. ఆయన వార్డులో ఓడించినట్టయితే మీ తల్లి గారికి అవకాశం వస్తుంది, ఖచ్చితంగా ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అంటే మీరు అనే దాన్ని బట్టి విశ్వరూప్ గారు స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నారని అంటారా మీరు? దానికి స్వార్థం అంటే ఆయనకి అప్పుడు చిట్టబ్బాయి గారు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో పైగా ఆయనతో నమ్మకంగా పనిచేశాను ఎలక్షన్. సో ఇస్తానన్న మాట ఇచ్చారు, అందరికీ తెలుసు. తర్వాత కుదరలేదు, ఆయన ప్రయత్నంలో లోపం లేదు. తర్వాత మీరు వైసీపీలోనే కొంతకాలం కంటిన్యూ అయ్యారు. అయిన తర్వాత మీరు ఎప్పుడైనా అనుకున్నారా సుభాష్ గారు టీడీపీలో ఒక ఎమ్మెల్యేని అవుతాను, ఒక మంత్రిని అవుతాను అని ఎప్పుడైనా ఊహించారా మీరు? ఊహించలేదు, అసలు ఎప్పుడు కూడా ఊహించలేదు. మీ లైఫ్ గోల్ ఏదైనా ఉండేదా? రాజకీయ నాయకుడిగా అవ్వాలి నేను ఎప్పుడు నాకు అంత తాతయ్య గారి కోరిక చైర్మన్ అవ్వాలి, మున్సిపల్ చైర్మన్ అని. మీ తాతయ్య? మా తాతయ్య గారు అంటే నాన్నగారు నాన్నగారు. ఓకే. సో ఆ కోరిక అందరికీ తెలుసు. ఆయన పోటీ చేశారు, పోటీ చేసి ఓడిపోయారు. ఆ రోజుల్లో 99 అనుకుంటానండి. ఆ టైంలో పోటీ చేశారు. ఇప్పుడు తెలుగుదేశానికి 24 వార్డుల్లో 18 వార్డులు నెగ్గింది, 6 వార్డులు కాంగ్రెస్ నెగ్గింది. కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఒక 500 ఓట్లతోనే ఓడిపోయారు. అంటే ఒక ఓటు కౌన్సిలర్కి, ఒక ఓటు చైర్మన్కి ఆ టైంలో. సో క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది తాతయ్య గారికి. ఓడిపోయారు. అప్పుడు చిట్టబ్బాయి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అప్పుడు వెన్నంటే ఉంటా దెబ్బ వేశారు. సరే, అప్పటి నుంచి ఆయనకు ఒక కోరిక ఉండిపోయింది, చైర్మన్ చెయ్యాలి. ఆయన కౌన్సిలర్ చేశారు 2 terms, చెయ్యాలి అనే కోరిక ఉండిపోయింది. ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా మన ఇంట్లో చైర్మన్ అవ్వాలి ఎవరొకరు అంటే మా నాన్నమ్మ గారు ఇంకా బతికే ఉన్నారు. ఆ టైంలో ఆవిడ తాతయ్య గారి కోరిక తీర్చాలి అని మా అమ్మగారు చదువుకోలే, ఆవిడ ఎప్పుడు బయటికి రాలే. మా నాన్నమ్మ గారు ఇంటికి వచ్చి ఆవిడని లేపి బతిమాలి బలవంతంగా ఆవిడని పెట్టారు. సో యునామినస్ అయింది. ఏకగ్రీవ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు అమ్మగారు. చైర్మన్ కి పరిణామాలు చిట్టబ్బాయి గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మాకు అవకాశం వస్తుంది అనుకున్నాం. ఈలోగా కొంత
అల్లరి బ్యాచ్ ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకోవడం, ఆ ఆడియోలు బయటికి రావటం, ఆ ఇంపాక్ట్ క్యాస్ట్ వైడ్ మాట్లాడటం వల్ల ఇంపాక్ట్ దీని మీద పడటం. అప్పుడు ఈ కోనసీమ అల్లర్లో అండి ముందు ముందు అప్పటికి కోనసీమ అల్లర్లకే దీనికి సంబంధం లేదు. సో తర్వాత సో విశ్వరూప్ గారు ట్రై చేయటం, మాకు ఇమ్మని చెప్పి అడగటం, పైకి వీళ్ళు కూడా అడిగారు. చిట్టబ్బాయి గారు వాళ్ళు ఓడించామన్న బాధతో ఇంకా ఆయనకి ఇవ్వడానికి ఎవరు వీల్లేదంటాం. ఈ ఆడియో టేపు ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకుని బూతులు కులాల వారీగా తిట్టుకోవటం, సో ఇవన్నీ తిట్టడం, ఇవన్నీ బయటికి రావడంతో అధిష్టానం కూడా అతనికి ఇస్తే మళ్ళీ కులవారీగా గొడవలు అవుతాయేమో, ఆడియోలు వచ్చినాయి బయటికి అని చెప్పేసి ఆలోచించారు. తర్వాత విశ్వరూప్ గారు కూడా బాధపడ్డారు, ట్రై చేశారు, ఆయన లోపం ఏం లేదు. విశ్వరూప్ గారి ఇంట్లో మీరు 4వ కొడుకుగా ఉన్నారు అని మొన్న విశ్వరూప్ గారు అబ్బాయి అంటం జరిగింది నా ఇంటర్వ్యూలో. అంత బాగా మిమ్మల్ని ఆదరించేవారండి? అవునా? ఆయన మంచి పొలిటీషియన్ అండి. ఆయన చేతనైన సాయం చేస్తాడు ఆయన ఎవరైనా వచ్చేటప్పటికి. బట్ వన్స్ ఇంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పటికి పాలిటిక్స్లో చిన్న కొడుక్కి రాజకీయ నాయకుడు అవ్వాలనుకున్నాడు. కృష్ణారెడ్డి రాజకీయ నాయకుడు, వాళ్ళ మిసెస్ గారు కూడా రాజకీయ నాయకురాలు అవ్వాలనుకున్నాడు. ఎవరి బ్యాచ్లు తయారు చేసుకున్నారు. అల్టిమేట్ గా బరస్ట్ అయింది. అది నియోజకవర్గం అంతా తెలుసు. సో తర్వాత నుంచి నాశనం మొదలైంది. సింగిల్ హ్యాండెడ్ గా ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయం బాగా చేసేవారు. ఆయన అందరినీ ప్రేమగా చేసేవారు. ఆయన మమ్మడివారు శాసనసభ్యుడిగా చేసిన, అమలాపురంలో మంత్రిగా చేసిన ఆయన వరకు ఓకే, వివాదరహితుడు, ఎప్పుడు వివాదరహితుడు. కరప్షన్ ఏమైనా ఉందంటారా? అలాంటిది ఏం లేదు, నీతిగానే ఉండేవాడు. గ్రేటే, వైసీపీలో నీతిగా చేసాడంటే గ్రేటే. అంతే, 100లో ఒకరు ఉంటారు కదా, అంతే. తర్వాత మీరు వైసీపీలో కంటిన్యూ అవుతూ ఉండగా వైసీపీ టికెట్కి మీరు ప్రయత్నం చేశారా సుభాష్ గారు? లేదే, అప్పుడు ఇస్తా అన్నారు. క్యాస్ట్ ఈక్వేషన్లో రాజమండ్రి ఎంపీ ఏదో ఇప్పిస్తానని చెప్పేసి కొంతమంది నాయకులు నాకు చెప్పడం జరిగింది. అంటే బోస్ గారు, అంటే అప్పుడు జరిగిన ప్రచారం, బోస్ గారు ఏదో సుభాష్ గారి టికెట్ ఇప్పిస్తా అంటున్నారు. లేదండి, బోస్ గారు ఎప్పుడు ఇప్పిస్తానని ఏమనలేదే. అనలేదా? ఎప్పుడు అనలేదు. మీ పేరు వాళ్ళ అబ్బాయికి ఆయన ఇచ్చుకునే పొజిషన్లో లేడు ఆ టైంలో, నాకెందుకు ఇప్పిస్తాడు? అంటే మీ పేరు తణుకోటి వినపడింది అప్పట్లో, కారుమూరి నాగేశ్వరరావు కాదని మీకు ఇస్తారని ఒక ప్రచారం. లేదండి, ఎప్పుడు లేదు. రాజమండ్రి ఎంపీ ఏదో అన్నారు వైసీపీ నుంచి. అప్పుడు అడిగారు. మిమ్మల్ని అడిగారండి? నన్ను అడగలేదు, కౌర్లు వచ్చి రమ్మని చెప్పేసి. ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అప్పుడు, దాని మీద ఎప్పుడు అటు చూడలే. తర్వాత టీడీపీ టికెట్కి ఎలా అప్లై చేశారు సుభాష్ గారు మీరు? లోకేష్ గారి యోగాలం నా పాలిట వరం అయిందని చెప్పుకోవాలి. అవునా? మీరు ఫాలో అయ్యారండి యోగాలంలో? యోగాలం అప్పటికి జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వకపోతే యోగాలంలో అందరూ చెప్పడం మీద లోకేష్ గారు, అప్పటికి కూడా లోకేష్ గారు మాట్లాడి తీరు కానీ ఇవన్నీ యువతను బాగా అట్రాక్ట్ అయ్యారు. సో ఇన్స్పిరేషన్, కొంత రాజకీయంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకునే టైంలో కొంతమంది వచ్చి లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్తాం, సీట్ ఇప్పిస్తానని చెప్పారు. సానా సతీష్ గారు, చంద్రమౌళి గారు, అలాగా. సో ఆ టైంలో వెళ్ళటం, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయటం, ఖచ్చితంగా అవకాశం ఇస్తాం అని చెప్పడం, తర్వాత సీట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఒక 15 రోజుల్లో జరిపిందా సుభాష్ గారు? 20 రోజుల్లో మీరు లోకేష్ గారిని కలవటం, ఆయన మాట ఇవ్వటం, మీకు టికెట్ ఇచ్చేయటం, వెంటనే ఎలక్షన్లో నగ్గేయటం, మంత్రి అయిపోవటం. ఓకే, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పక్షంలో మంత్రి అయ్యారు మీరు. కన్ఫ్యూజ్ అని వచ్చిందా స్టార్టింగ్లో? భయంకరంగా. అవునండి, షఫల్ అయ్యింది. అంటే దుప్పడేసి కొట్టేవారు. అంటే దుప్పటి తీసేటప్పటికి అందరూ భుజాల మీద చేసేవారు కొట్టిన వాళ్ళు అందరూ. సో ఎటు నుంచి బాణాలు వస్తున్నాయో తెలిసేది కాదు. కంటికి కనిపించిన శత్రువుతో ఎవరు పోరాడలేరు, ఎదుర్కోలేరు, ఏమీ చేయలేరు. ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు తెలిసేది కాదు మనకు, తెలిసేది కాదు. సో షఫల్ అయ్యాం. తర్వాత
రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేసే తీరు, లోకేష్ గారు పనిచేసే తీరు, పవన్ కళ్యాణ్ గారు పనిచేసే తీరు, వాళ్ళు కష్టపడుతున్న తీరు, ఖచ్చితంగా మాకు అన్నీ తెలుసు అనుకుంటే జగన్లా తయారవుతారు మీరు. మాకేమీ తెలియదు అని అప్డేట్ అవుతూ ఉండాలి. నేను మారుతున్న టెక్నాలజీ కొలిది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటాను. సో రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన కష్టపడుతున్న తీరుని చూస్తే ఆ వయసులో ఆయన ముందే అన్నారు 75 సంవత్సరాలు ఈ వయసులో మళ్ళీ 94 సీఎం అని చూస్తారని. 94 సీఎం కాదు, అసలు 94 మీద 10 రెట్లు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అసలు మన యోగా చేశారు చూశారు కదా, అది ఎవరికి సాధ్యం? ఈ వయసులో మాకు సాధ్యం కాదు. సో ఇంకా నాకు తెలిసి అంత గొప్ప నాయకుడు నేను, అంటే నాకేదో మంత్రి ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారని కాదు, కానీ ఆ నాయకుడి దగ్గర పనిచేసాం. రావాలంటే ఆయన వాలంటీర్స్ అందరూ రౌండ్ వేసి దాంట్లో నుంచోబెట్టడం, జనాలు రప్పించుకోవడం, జస్ట్ ఒక బారికేడ్ ఒకటి కట్టి షేక్ హ్యాండ్లు ఇవ్వటం, నమస్కారాలు పెట్టడం, అంతే. డార్క్ రూమ్ పరిమితం అవటం. ఏ రోజు రివ్యూ మీటింగ్లు ఉండవు మాకు. ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఉంటుంది. ప్రతి నెలకు 2 సార్లు క్యాబినెట్ ఉంటుంది. ప్రజా సమస్యల మీద ఇటు ప్రతి వారం కాన్స్టిట్యున్సీలో గ్రీవెన్స్ నిర్వహించాలి, పార్టీ గ్రీవెన్సెస్ వెళ్ళాలి. సో నిత్యం ప్రజల్లో ఉంటాం, ఉండాలి అంతే. పని చేయకపోతే ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకునేవారు. ప్రజల్లో ఉండాల్సిందే. సో ఆయన చూసి నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా ఆయన మహాసముద్రం లాంటి వారు, ఎంత నేర్చుకున్నా సరే. ఎప్పుడైనా మంత్రి గారు మన నియోజకవర్గానికి సంబంధించిన ఒక సమస్య కోసం బాబు గారి దగ్గర స్వయంగా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారా? ఖచ్చితంగా అనేక సార్లు. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యేకి ఎనీ టైం. మీరు ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఒకటి చెప్పండి. ప్రధానమైంది 2 మండలాలే ఉన్నాయి మనకి. మండపేట అటు వెళ్ళింది ఈ డివిజన్ నుంచి. సో డివిజన్లో డిఎస్పి ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు. సార్ కదపొద్దు, ఇక్కడ కదిపితే డిస్టర్బ్ అవుతుంది సార్, కొద్దిగా 2 మండలాలు ఉన్నా సరే ఉంచండి సార్ అన్నారు. ఖచ్చితంగా ఉంచుతా అన్నారు. వెంటనే ఉంచారు. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో రెవెన్యూ డివిజన్ ప్లస్ డిఎస్పి ఆఫీస్ 2 మండలాలకి ఎక్కడన్నా ఉందా? సో ఆయన ఆశీస్సులై విద్యుత్ సబ్స్టేషన్ అమలాపురం వెళ్ళిపోతుందని ప్రచారం సాగింది. అదే కొద్ది అవగాహన లేని ప్రతిపక్ష నేత ఒకటి ఉన్నాడు మాకు. అతను డిఈ ఆఫీస్ వెళ్ళిపోయింది అంటాడు. ఆయన రాష్ట్రం విడిన తర్వాత ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది కదండి. ఇంకా ఎంప్లాయ్మెంట్ సమస్య అంటే మనకి ఇంకా ఫిల్ చేయవలసిన చాలా పోస్టులు ఉండిపోయినాయి. ఒక్కొక్కటిగా డిఎస్సి పెట్టారు. మా శాఖ నుంచి కూడా ఒక 60 మందిని తీసుకున్నాం. సరిపోవట్లేదు మెయిన్. సో డిఈ ఆఫీసు అమలాపురంకి అటాచ్మెంట్ ఇవ్వడం వల్ల నష్టం ఎవరికి? ప్రజలు డిఈ ఆఫీస్కి వెళ్తారా? వెళ్ళరు కదండి. ఏ డిఈ ఆఫీస్తో పని ఉంటుంది ప్రజలకి ఏమైనా ఉంటే. డిఈ ఆఫీస్తో పని ఏముంది? అంతే కదా. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉంది, డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఉంది, ఎంఆర్ఓలు అందరూ ఇక్కడే ఉన్నారు. దాన్ని అంటే ఏ అభియోగం చేయలేక చేతకాని అభియోగాలు చేయడంలో అంటే తండ్రి గారి పేరు చెడగొట్టడానికి ఇతను బయలుదేరాడు రాజకీయాల్లోకి. మంత్రి గారు, మీకు మా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ప్రతిపక్ష నాయకుడు యాంటీగా ఉండే నాయకుడు ఎవరు? యాంటీగా అంటే ఇంకేముంది, ఇంకా ఖాళీగా ఉన్నారు కదా, ఇక్కడ 3 ఉన్నారు. మధ్యలో వేణు వస్తూ ఉంటాడు, ఆయన త్రిమూర్తులు గారు వస్తూ ఉంటాడు, ఈ బోస్ గారు అబ్బాయి బోస్ గారు కూడా ఉంటారు. ఇప్పుడు భీమేశ్వర ఆలయంలో మంత్రి వేణు హయాంలో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి మీరు వచ్చిన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదే సమయంలో ప్రజలు ఏమనుకున్నారంటే ఈ మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేస్తారు, నిజాలు బయట పెడతారు, సుభాష్ ఊరుకోడు అన్నారు. కానీ ఎందుకు వదిలేస్తారు సార్ ఈ ఇష్యూ? వదలలేదండి, అది విజిలెన్స్ వాళ్ళకి పెట్టాం. విజిలెన్స్ వాళ్ళ పని. ఆయన తెలివైనవాడు, ఈయన చేత అవినీతి చేయించాడు తప్ప
మీకు తెలియదు ఏముంది? ఉమ్, ఇలాంటి అవినీతుల్లో అతను ప్రమేయం ఎక్కడ ఉంటుంది, ఎలా అరెస్ట్ చేస్తారు? ఉమ్, ఈయన చేత ఆయన అవినీతి చేయించాడు, రథం తయారు చేశాడు, ఉమ్, సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఈయన ఎవరి చేత ఇప్పించాడు. ఉమ్, అలాగే సీసీ కెమెరా వైర్లు కట్ చేయడం, ఇంటర్నెట్ వైర్స్, ఉమ్, తర్వాత స్లిప్ మీద రాసి డబ్బులు పంపించడం, ఉమ్, వీళ్ళు వేరేగా డబ్బులు తీసుకోవటం, ఉమ్, ఇవన్నీ జరిగిన విజిలెన్స్ లో క్లియర్ గా తేలింది. ఉమ్, అయ్యో సస్పెండ్ తో పాటు 2-3 సస్పెండ్ కూడా అయ్యారు ఎంప్లాయీస్. ఉమ్. ఇప్పుడు గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు స్టార్టింగ్లోనే అప్పటి మంత్రి వేణు గారు వాళ్ళ అబ్బాయి కలిసి కాంట్రాక్ట్ దగ్గర ముడుపులు పట్టుకుపోయారని ప్రచారం సాగింది. మీరు వచ్చే సమయానికి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, స్టిల్ నో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏదో నిన్న మొన్న డబ్బులు వచ్చే మొదలెడతారంటున్నారు. కానీ గతంలో జరిగిన అవినీతిని మీరు ఎందుకు తవ్వి తోడలేదు? సో ఆల్రెడీ ఇదే కాదు, ఆ సైట్ ఫిల్లింగ్ లో కూడా వాళ్ళ అవినీతి పుష్కలంగా ఉంది. అందరికీ తెలుసు. సొంత పార్టీ వాళ్ళే బయటకు వచ్చి ఈయన ఒక్క విషయం అడుగుతాను, ఈయన ఇక్కడ మంత్రి వేణు గారిని ఎక్కడికో తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు, ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి ఇచ్చారు. మంత్రి ఇస్తే ఉన్న బలంగా రాజమండ్రి 23 సీట్లలో ఒక సీటు రాజమండ్రి నగ్గింది. బుచ్చి చౌదరి గారు నగ్గారు ఆ టైంలో, 19లో. ఫస్ట్ ఓడిపోయిన సీటు భారీ మెజార్టీ. ఆ రోజు కూడా ఆయన మంచి మెజార్టీ వచ్చింది 19లో కూడా. అలాంటిది ఈయన ఇక్కడ తీసుకెళ్ళి రాజమండ్రి వెనకాల రాజమండ్రిలో ఏమిటి వాళ్ళ దాని ఆంతర్యం ఏంటి? ప్రయోగం చేశాడంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రయోగం చేయడం ఎలాగో ఓడిపోయి ఎక్కడ ఇట్టినా ఓడిపోతాడో, ఓడిపోయి సీట్లు ఇద్దామనే కదా ఇస్తా అంతేంటారా? అంటే ఆయన రిపోర్ట్ అలా ఉంది, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అలా ఉంది. పేరు నాని తీసుకోండి మామూలుగా. అవును, మర్చిపోయాను. పేరు నాని ఏంటి, తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని మీరు ఒక బాంబు పేల్చారు. ఆయన కోవర్టే. ఎలాగే ఏం మీ దగ్గర ఆధారం ఏముంది? మొన్న ఆ కేసులో వాళ్ళు మిస్సెస్ పేరు మీద చేసాడు కొన్ని వ్యాపారాలు, బియ్యం వ్యాపారాలు. రెడ్ హ్యాండెడ్ కింద దొరికారు. దొరికిన తర్వాత మహిళల మీద జాలి చూపించండి అని ప్రాధేయపడ్డాడు. ఈ ఆవిడని అడ్డెట్టుకుని చేసిన వ్యాపారాన్ని ఆవిడ మీద, ఒక మహిళ మీద గౌరవంతో పెద్ద మనసుతో నన్ను వదిలేశారని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన అంత గొప్పవాళ్ళు లేడని ఆయనే చెప్పుకున్నాడు. తర్వాత విశ్వాసం వాళ్ళు ఉంటాయి కదా కొద్ది గొప్ప, అంతే అంటారా? అంతే. లేకపోతే అతను రాజకీయాలు దూరంగా ఉండి అలా కదా మంత్రి గారు. తెల్లారితే అతను వైసీపీ ఆఫీసులో, సెంట్రల్ ఆఫీస్ ఆ తాడేపల్లిలో కూర్చుని ఉంటాడు. మొన్న డిఎస్సి దగా డిఎస్సి అనో ఇంకోటనో రకరకాల ప్రెస్ మీట్లు ఇస్తూనే ఉంటాడు. అసలు వైసీపీలో ప్రెస్ మీట్లు మనకి ఏకైక నాయకుడు ఎవరంటే పేరు నాని గారే. ఇతను టీడీపీ కోవర్ట్ అంటే జగన్ ఎలా సహిస్తాడో దాన్ని జనం ఎలా నమ్ముతారు మీరు అన్నమాట? ఈ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోవాలి, మళ్ళీ ఇప్పుడు విమర్శలు ఎందుకు చేయాలా? ఆయన ఏం ముసలోడు కాదు కదా, తిరిగి వయసు ఇంకా ఓపుగా ఉంది అతనికి, అన్నీ ఉన్నాయి. ఎక్కడికి కదలకుండా ఇంట కొడుకుని పెట్టేసాడు ఆల్రెడీ. ఇంకోటి అతనికి ఏంటంటే బిజినెస్ చేసుకోవాలి, సంపాదించిన ఆస్తులు ఉన్నాయి అందులో. సో ఆసన్నం చేసుకునే ప్రయత్నంలో మొన్న ఆధారాలతో సైతం దొరికాడు. దొరికిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్నాడు ఆయన. తర్వాత ఏంటంటే 2 పడవల మీద కాళ్ళు, అటు తిడతా ఉంటాడు, ఇటు మెచ్చుకుంటా ఉంటాడు. అందుకే అరెస్ట్ అంటే మెంటల్గా అప్సెట్ కూడా కొత్త. ఎవరు పేరు నాని గారు? లేకపోతే పిచ్చివాగుడు ఏంటంటారు, ఏం మాట్లాడతాడో అర్థం పర్థం ఉండదు. మంచో చెడో వార్తల్లో ఉండాలనుకుంటాడు, ఒక్క మురుగునట్టు మురుగుతాడు. అసలు వీళ్ళందరూ ఈ గొప్ప గొప్ప నాయకులు అందరూ జగన్ చుట్టూ ఉన్నారు. అంబటి రాంబాబు, ఈ పేరు నాని, కొడాల నాని, జోగి రమేష్, వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిట్టడం, లోకేష్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం. జగన్కి అటువంటి ఇష్టం. అసెంబ్లీలో కూడా మీరు చూసుంటారు, అసెంబ్లీలో బూతులు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసు నవ్వులు నవ్వుకుంటా ఎన్నిసార్లు చూడలేదు మనం. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్ లో ఉంటూ ఊరుకుంటారా బూతులు తిడితే? మళ్ళీ కానీ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? యూట్యూబ్ లో రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కేవీఆర్ ఎన్వీఆర్ ఎవరు తెలంగాణ రిపోర్టర్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. రేపు పొద్దున్న ఈ ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుందని మనం అనుకోవచ్చా? అంటే వీళ్ళు ఏమైనా మంచోళ్ళు తీసుకుని వచ్చి లోపడేస్తున్నారు ఏంటండి? దుష్టులు, దుర్మార్గులు, నోటుదోలు ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి లోపడేస్తున్నారు. తప్పే ఉంది. ఈరోజు ఇంకా కూడా వైఖరి మారలా, మీరు గమనించాలి.
ఉమ్, ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయాం? 11 సీట్లకు వచ్చాము, పరిమితం అయితే ఉమ్, అసెంబ్లీని అపవిత్రం చేసేసారు. ఉమ్, ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్యకరమైన రాజకీయం ఉండాలి అక్కడ. ఉమ్, మంచి సలహాలు ఇవ్వాలి. ఉమ్, 40%, 38%, 39% ఓటింగ్ శాతం వచ్చింది అతనికి. ఉమ్, కోటి సంతకాలను ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాలు ఎట్టించుకుంటాడు ఏంటి తెంగరత్నం? ఉమ్, రావాలిగా అసెంబ్లీకి. ఉమ్. ఎవరు ఓట్లేసారో వాళ్ళ తరపున ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆయన ఏమంటాడంటే మంత్రి గారు, ఆ. 29లో మావిగన్కి నాకు సపోర్ట్ ఉంది, మావిగన్ ప్రధాన ఎజెండాగా నేను వెళ్ళిపోతాను అంటాడు. వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అవునా? అతనికి ఎప్పుడు ఇతను గొప్పవాడు ఫ్యాక్షనిస్ట్ అవుతాడని చెప్పి వాళ్ళ తాతయ్య గారు గన్ అని నెట్టారు, ఉమ్, వెనకాల గన్ తగిలించారు. ఆ, అందుకని కోడికత్తులను వాడాడు ఆయన, గులకరాళ్ళని వాడాడు, ఉమ్, గొడ్డలను వాడాడు వాళ్ళ బాబాయిని చంపడానికి. ఉమ్, రపరప నరికేస్తే తప్పు ఏంటి అన్నాడు వచ్చి. ఉమ్, అయ్యాడుగా గొప్పగా. వాళ్ళ తాతయ్య గారు కన్న కళ్ళని ఎక్కడా నిరాశపరచలేదు. ఆయన ఎక్కడున్నా సరే నా మనవడు మంచి స్థానంలో ఉన్నాడు, ఫ్యాక్షనిస్ట్ గా ఎదిగాడు, గన్లని వాటిని సమర్థవంతంగా వాడుతున్నాడని చెప్పి సంతోషిస్తూ ఉంటాడు ఆయన. ఈరోజు మావి గన్ అని మళ్ళీ అదే ప్రేమతో మావి గన్ అని పెట్టుకున్నాడు. ఆయన భూములు లాక్కోవటం అలవాటు 22 ఏళ్ళలో పెట్టారు. మేము ఎప్పుడన్నా ఎవరన్నా ఏమని అడిగితే అవి మావి లేకపోతే జగన్నవి అని చెప్పేవారు. మావి జగన్ జాలేపారు, మావి గన్ అని పెట్టుకున్నాడు అంతే. నెక్స్ట్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టాడు కదా, అవునండి, భవిష్యత్తులో లాక్కుందామని. ఇంకా అదే మావి జగన్వి భూములన్నీ. భవిష్యత్తులో కూడా అది డైవర్ట్ చేసి ఆ 33,000 ఎకరాల మీద కన్ను పడ్డదేమో. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ప్రతిదీ PPP మోడల్లో హాస్పిటల్స్ అన్ని కూల్చేస్తాం, లేకపోతే మేము వచ్చిన తర్వాత అది చేస్తాం, మేము వచ్చిన తర్వాత వినాశనం చేస్తాం, విధ్వంసం చేస్తాం అని చెప్తున్నారు తప్ప మేము గత 5 ఏళ్ళు అభివృద్ధి చేసాం, మళ్ళీ మేము వస్తే అభివృద్ధి చేస్తాం అన్న మాట ఎక్కడన్నా ఉందండి? ఎంతసేపు ఏదో వినాశనం చేయటం, పెట్టుబడులు రానివ్వం, వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఈ మావి గన్లో, ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టాలో, ఇవన్నీ ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు జరుగుతున్నాయి, కొట్టుకు చేస్తున్నారు, పెట్టుబడులకు అనువైన చోటు కాదని చూపిందామని ఇవన్నీ. లోకేష్ గారు ఏమన్నారు? పెట్టుబడులు మీ వల్ల అవుతే మీరు తీసుకురండి, క్రెడిట్ మీకేస్తాం అని చెప్తా ఉన్నారు. ఇన్సెంటివ్లు అన్నీ ఇంకా ఎక్కువ ఇస్తాం, కావాలంటే తీసుకురండి అన్నాం. రండి, పోటీ పడండి. ఇదిగో మేము అధికారంలో లేకపోయినా 10 ఫ్యాక్టరీలు తెచ్చాం, 10 ఇండస్ట్రీలు తెచ్చామని చూపించండి, తప్పేమో. రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారికి శుభాభినందన్. ఇట్లు పితాని సతీష్ కుమార్, సహకార సంఘం అధ్యక్షుడు తనుకువాడ మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నీటి సంఘం డైరెక్టర్ పితాని సురసేన. అమరావతి మీద కూడా ఒక రూమర్ ఉంది. అమరావతి అంటారు, కమ్మ వాళ్ళే అక్కడ స్థలాలు కొనాలంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని డబ్బంతా పట్టుకెళ్ళి అమరావతిలో ఇష్టం వచ్చినట్టు ఆయన ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నమాట. దానికి ఏ విధంగా మీరు ఎదుర్కొంటారు? అంటే అమరావతి మంచిదే, మేము సపోర్ట్ చేస్తామని జగన్ అనలేదండి, అన్నారు కదా. అప్పుడే సేకరించారు కదా భూములు. తర్వాత ఏమన్నాడండి ఆయన? మూడు రాజధానులు అన్నాడు. విశాఖ మెయిన్ అన్నారు. అక్కడ రిషికొండ గుండుకోకి ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాడు ఆయన. తర్వాత నది పక్కన రాజధాని ఏంటి అన్నాడు. రిషికొండకి ఎంత అయింది ఖర్చు? 500 కోట్లు, 450 కోట్లు. 450 కోట్లు. అమరావతి డిజైన్ కూడా అదే ఖర్చు అయింది అంటారు. ఏమంటే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు అక్కడ. అలాంటప్పుడు ఖర్చు అవుతుందండి. దాన్ని ఇప్పుడు ఈ రోజున ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే పని భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు ఆయన. పోలవరం అసలు కదిలిందండి 5 years అతను ఉన్నప్పుడు. ఈరోజు పోలవరానికి ఆ నిర్లక్ష్యం వల్ల మళ్ళీ 1000 కోట్లు ఎక్స్ట్రా అయింది కదా, మళ్ళీ తీసుకుని వచ్చారు కదా, తీసుకుని వచ్చే 27కి మనకు అందిస్తున్నారు కదా. సో వినాశనం, విధ్వంసం గత 5 ఏళ్ళు. ఇప్పటికీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మనండి. 5 ఏళ్ళు మేము ఇది చేసాం, మేము రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు తీసుకుని వచ్చాం, లేకపోతే ఇంత అభివృద్ధి చేసాం. ఆ డిబేట్కి రావచ్చు కదా, చెప్పుకోవచ్చు కదా గర్వంగా. మొన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడకుండా నైట్ ఆలోచన వచ్చిందా మావి గన్ను? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తాడండి ఇతను? రావాలని కోరుకున్నాం. మావి గన్తో వస్తే చదువుకోలేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా అతను వంక చూసే పరిస్థితి ఉండదు. అవునండి, ఖచ్చితంగా రావాలని కోరుకున్నాం. అతని అభివృద్ధి
అతను అమరావతి మావిగంతో రమ్మనండి, అభివృద్ధి అమరావతితో మేము వస్తాం, మేము చేసిన అభివృద్ధి ఏంటో చూపించి జనాల మధ్యకి వెళ్తాం. ఈరోజు మేము సగౌరవంగా చెప్పుకోవాలి. నా స్థాయిలో రామచంద్రపురానికి 250 కోట్లు వచ్చినాయి, సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలకి మేము ఆ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే, బాబు ఇన్ని రోడ్లు వేయాలి, ఇన్ని డ్రైన్లు వేయాలి, మా వల్ల అవుతుందా, ఈ 5 ఏళ్ళలో రాష్ట్రం అప్పుల్లో ఉంది, కనీసం 200 కోట్లైనా తేగలమా అని భయపడతా, రాజకీయాల్లోకి భయపడతా వచ్చాం. కానీ ఈ రోజున మనసుంటే మార్గం ఉంటుంది, మన కష్టాన్ని నమ్ముకుందామనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజున ఒక పక్క ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటిగా ట్రాక్లో పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారండి? ఇన్ని పెట్టుబడులు ఇక్కడికి, గూగుల్ క్లౌడ్ సెకండ్ వరల్డ్స్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వైజాగ్ ఎందుకు వచ్చిందండి? మోడీ గారు కష్టపడుతున్న వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఈరోజు ఆ వయసులో ఎంత కష్టపడుతున్నారో ఆయన గమనించారు కాబట్టి ముచ్చటగా ఆయన అన్నిసార్లు వచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నిసార్లు ఆయన కలిసి మాట్లాడటం జరిగిందో చూసాం. ఈయన ఎప్పుడు డైవర్ట్ చేసుకోవటమే ఫండ్స్ అన్నిటిని. ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా చిన్న ఉదాహరణ. ఈరోజు సుమారు 3 కోట్ల మంది దాటి కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు తీసుకుందాం, 21 లక్షల మంది ఉన్నారు. అంటే ఇంటికి వచ్చి 4-5 తీసుకున్నా సరే ఎంతమంది అయ్యారు? 1 కోటి మంది దాటారు. 3 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు పథకాలన్నీ పీకేశారు, సంక్షేమ పథకాలన్నీ తీసేసి ఇసుకని బంగారంలో అమ్మారు. వాళ్ళు రోడ్ల మీద పడ్డాయి వాళ్ళ జీవితం. మీరు వచ్చిన తర్వాత చిన్న విషయం, ఈఎస్ఐ కార్మికులకి ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక్క ఇటుకి కానీ ఒక్క ఇప్పుడు ఇసుక కానీ వేసారా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి కన్స్ట్రక్షన్కి ఫ్రీగా. సైట్ అలాట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. సో శాలరీస్ అన్నీ కూడా 7:1 రేషియో, లోపల ఇండెంట్ల దగ్గర నుంచి అన్నీ కూడా. సో ఏముంది, అది కూడా చేయలేకపోయాడు. ఇంకొకటి, మా ఓపీలు 50 నుంచి 150 మధ్యలో ఉండి ఈ రోజున 450 నుంచి 500 ఉన్నాయి తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్స్. సో రాజమండ్రి కూడా 250 నుంచి 350 ఉన్నాయి. గతంలో 70-100 ఉండి. అలాగే ఈఎస్ఐ సర్జరీలు గత వైఎస్ఆర్ పాలనలో 5 ఏళ్ళు ఒక్క సర్జరీ చేయలేదంటే ఎంత దౌర్భాగ్యం అండి. మేము వచ్చిన తర్వాత 400 సర్జరీలు చేసాం. నా శాఖ గురించి చెప్తున్నాను. అలాగే అన్ని శాఖల్ని చిన్నాభిన్నం చేసేసారు. సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా తెచ్చారా మంత్రి గారు? ఏంటండి సిఎస్ఆర్ ఫండ్స్? మా కాన్స్టిట్యున్సీగా తెచ్చాం 3 కోట్లు, ఎంత 4 కోట్లు శాంక్షన్ అయ్యాయండి. మన కంప్లీట్ కియా సంస్థ ద్వారా డాక్టర్ అని వీల్స్తో తెచ్చాం కదండి 2 కోట్లు. అది సో డయాలసిస్ యూనిట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టేస్తున్నాం. అందులో బెడ్లు, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో 100 బెడ్ల వరకు పరుపులు అవి ఇచ్చారు. అలాగే ఒక అంగన్వాడీ స్కూల్స్ని పిల్లల్ని స్కిల్ చేయడానికి, అంటే ఒక 8 నెలలు ఒక 3 to 8 years వరకు బ్రెయిన్ మెచ్యూరిటీ ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది 85%. సో ఆ టైంలోనే మనం స్కిల్ చేయాలని ఒక ఐటీసీ సంస్థ ద్వారా ఒక 50 లక్షలతో ఒక ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి వాళ్ళు ఇటు పేరెంట్స్ని, పిల్లల్ని, అంగన్వాడీ టీచర్లను కూడా స్కిల్ చేసే ప్రాజెక్టు ఒక 150 అంగన్వాడీ కేంద్రాలని దత్తత తీసుకున్నారు వాళ్ళు. సో ఇలాగే ఇంకా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ బాధితుల వ్యవహారంలో మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? మీ శాఖ పరంగా ఏంటండి స్టీల్ ప్లాంట్ మనం జరిగినటువంటి సంఘటన సాటిస్ఫై ఎలా ఉంటాం? అపశృతి జరిగింది. అందులో ఒక కొన్ని సంఘటనలు మన చేతిలో ఉండవండి. ఇట్ హ్యాపెన్స్. అంటే ఆక్సిజన్ గ్యాస్ ఆర్గానిక్ గ్యాస్ ఒక 150 టన్నులు క్యారీ చేసే ఒక టబ్ లాంటి దాంట్లో లిక్విడ్ మెటల్ రొటేట్ అవుతూ ఉంటుంది. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ ఈ గ్యాసెస్ కలుస్తూ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆర్గానిక్ గ్యాస్ని దాంట్లో, అది ఆర్గానిక్ గ్యాస్ అనేది అది ఆగటం వల్ల, పైపులో ఏ కారణం చేత ఆగటం వల్ల అది ఒక్కసారిగా ఇవన్నీ కలిసి రియాక్ట్ అయ్యి స్ప్లాష్ అయింది.
స్ప్లాష్ అవటం వల్ల దురదృష్టవశాత్తు 10 మంది ఓకే, సంఘటన జరగడం దురదృష్టమే. సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ పరంగా చేసిన చర్యలు మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? 100%. ఎలాగ ఏం చేశారు మీరు? ఎక్స్గ్రేషియా అంటే నైట్కి నైట్ ఒక కేంద్ర మంత్రి వచ్చి 25 లక్షలు ఇచ్చారు. మరి జగన్ అంటాడు గతంలో. పూర్తిగానండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ కేర్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సో వాళ్ళకి దగ్గరగా ఆ అమౌంట్ ఉద్యోగం ఇస్తారు. వాళ్ళకి పూర్తి భరోసా, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయనకి ఎలిగేషన్ చేయాలని కార్మికుల మీద చిత్తశుద్ధి ఎక్కడ ఉందండి వాళ్ళకి? ఏ రోజు పట్టించుకున్నారండి? 14 మంది చనిపోతే 14 నలుగురు అప్పుడండి. ఎప్పుడండి? జగన్ హయాంలో చనిపోను. మనిషి ₹1 ఇచ్చారు కదా అతను. ప్యూర్ నెగ్లిజెన్స్ ఇచ్చాం, మేము ఇచ్చాం కదా. వచ్చిన తర్వాత మన ఎసెన్షియల్లో జరిగింది ఇచ్చాం కదా. అంటే తీవ్రతను బట్టి అక్కడ నెగ్లిజెన్సీ బట్టి, ప్యూర్ నెగ్లిజెన్సీ ఉన్న చోట ₹1 ఇప్పించారు. లోకేష్ గారు కార్మిక శాఖ నాయకులు, సంఘం నాయకులతో ఆయన ప్రవర్తిస్తున్న తీరు మనం సమర్థించగలమని. ఖచ్చితంగా ఆ రోజు జరిగింది అక్కడ కార్మిక సంఘాల నాయకులకు మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ క్వశ్చన్లు ఏంటంటే, అడిగిన క్వశ్చన్లు, ఒక కార్మికుడు చనిపోతా అన్న స్టీల్ ప్లాంట్ని జాగ్రత్తగా కాపాడన్నా అని అన్నారు. అంటే కొన్ని 13,000 15,000 మంది వర్కర్స్ని కాపాడు, ఆ సంస్థ ఉండాలి, అది అలా ఉండాలని చెప్పాడు. వీళ్ళు ఏమంటారంటే, కొంతమంది వైసీపీ నాయకులు అందులో కలిసిపోయి అసలు ఈ ఫ్యాక్టరీ ఈ స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేయకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా అని మాట్లాడుతుంటే, అక్కడ ఆయన ఒక భరోసాని ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడైనా జగన్ వచ్చాడండి అలాగా? తుఫాన్లు వచ్చినాయి ఎప్పుడైనా వచ్చాడా? రెడ్ కార్పెట్. చిత్తశుద్ధి ఉంది. వాళ్ళ ప్రజల్ని అక్కడ వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి వచ్చారు, ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పలకరించి వెళ్ళారు. వెంటనే కేంద్ర మంత్రి వచ్చి నైట్ కూర్చున్నారు. ఇవన్నీ మనం గమనించాలి, ఎంత చిత్తశుద్ధి ఉంది. ఏమండి సీఎం గారు ఎందుకు రాలేదు? సీఎం గారు అప్పుడు తిరుపతిలో ఉన్నారు. తర్వాత రావచ్చు కదా. అదేంటండి, సీఎం గారి తరపున మేము మంత్రులందరం వెళ్ళాం, అక్కడ చూసాం, వాళ్ళకి ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం. అక్కడ జరగవలసిన దాంట్లో ఏమైనా లోపం ఉందా? లేదు కదండి. ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు. అక్కడ జరగవలసిన బాధ్యత, కుటుంబాలకి న్యాయం జరిగింది. అక్కడ హాస్పిటల్ దగ్గరే ఉండి మేము మంత్రులందరం కూడా వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్, అట్ ద సేమ్ టైం వాళ్ళ బంధువులందరికీ కూడా కంగారు పడకమ్మా, సిచ్యువేషన్ ఇదే అని చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. లేదైతే రూమర్స్ రాజ్యం వెళ్తూ ఉంటాయి, అవి అవ్వకుండా చూసాం కదా. అన్ని అక్కడంతా చక్కదిద్దిన తర్వాత ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడు మానిటరింగ్ చేసుకుంటా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ జరగండి. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, ఆయన పడుకున్నారా? మమ్మల్ని పడుకొని ఇచ్చారా? తుఫాన్ జరిగినప్పుడు ఆయన అక్కడికి మమ్మల్ని అందరినీ పంపారు కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండమని చెప్పారు కదా. అని ఎక్కడ ఎప్పుడు జరగనని జాగ్రత్తలు తీసుకుని పెను ప్రమాదాన్ని మొన్న అదుపులో ఉంచారు కదా. సో ఇక్కడ చిత్తశుద్ధి ఆయనకే ఉందండి, చిత్తశుద్ధి. ఆయన అభియోగాలు చేసుకుంటూ పోతున్నాడు తప్ప ఈ రోజుకి స్టిల్ మేము ఛాలెంజ్ చేస్తాం, మేము అభివృద్ధి వచ్చేసాం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చాం అని చెప్పమానండి. 5 ఏళ్ళు ఏం చేశాడు? షర్మిల గారు అన్నారు కదా, గుడ్డు గుర్రానికి పళ్ళు తోమాడు. ఆయన ఏం చేశాడు? మావి కన్నా ఆలోచన ఇప్పుడు వచ్చినాయా? అలాగే సార్, గొడ్డల పార్టీ అంటారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, బాబాయ్ హత్య చేసాడని చెప్పేసి అరెస్ట్ చేసి పాడేచ్చు కదా. అధికారం మీద ఉంది కాబట్టి ఎందుకు ఈ అరెస్ట్ ని ఎందుకు మీరు? అంటే మేమంటాం ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యురాళ్ళ కూతురు అంటున్నాను కదా, వివేకానంద రెడ్డి కూతురు మావిగడ్డ. ఆయన ఏమన్నాడండి? సొంత చిన్నాన్ని చనిపోతే ఏమన్నాడండి? హార్ట్ అటాక్ అన్నాడు. తెలీదా వాళ్ళకి మర్డర్ అని? ఒక సైకో అని ఎవరు పెట్టారో కానీ పేరు, అసలు 100% అతను సెట్ అయినట్టు అసలు ఎవరు పెట్టారో కానీ అపరమేధో పెట్టినట్టుంటారు. అసలు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలా సైకో ఆయన సూట్ అయినట్టు ఇంకెవరో సూట్ అదా సైకో. చరిత్రలో మిగిలిపోతాడు ఆ పేరుతో ఆయన. సరే, ఏదేమన్నప్పటికీ ఏమీ చేయకుండా 5 ఏళ్ళు పాలించారు. 5 ఏళ్ళు పాలన చూసి ప్రజలు 150 ఓట్లోంచి 5 లేపారు, 11 మిగిలినాయి. అయినా మనకు బుద్ధి రాదు. ఇంకా జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, వస్తున్న పెట్టుబడులు, ఆ పెట్టుబడులను ఆపాలి.
ఉమ్. ఏం మాట్లాడతాను? క్రెడిట్ చోరియా? ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూసారా? క్రెడిట్ చోరీ కాదు అని మీరు క్లియర్గా చెప్పండి మంత్రి గారు. ఏది ఏంటండి? క్రెడిట్ చోరీ కాదు? ఏది? సంక్షేమం జగన్ ఇచ్చిన సంక్షేమం ఏళ్ళు ఇస్తాం, రూపాయి ఎక్కిస్తున్నాను అంతే కదా. కొత్తగా తెచ్చింది ఏమో ఈయన చంద్రబాబు నాయుడు. తీసుకొచ్చాడా? ఈయన తీసుకుని వచ్చి డ్వాక్రా గ్రూపులు ఎవరు తీసుకుని వచ్చారంటే వెలుగులోకి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఉమ్. మా అసలు ఆ పథకాలు తల్లికి వందం, ఏమండి? తల్లికి వందం. అవును, ఆయన ఒక్కడికి ఇచ్చారు. ఒకడికి ఇస్తే దాని అర్థం ఏంటి? బాగా చదువుతున్న వాళ్ళని చదివించండి, మిగతా వాళ్ళని దూడ కాసుకోమనా? ఉమ్. అతనికి అవగాహన లేదు కాబట్టి అవగాహన లేని పనులు చేశాడు. ఇస్తే అందరి పిల్లల్ని చదువుకోవాలి, బాండెడ్ లేబర్ చైల్డ్ లేబర్ తగ్గుతారు. ఉమ్. ఇప్పుడు కొంత గట్టి నవ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి జీవితాల్లో. ఉమ్. ఏజెన్సీ ఏరియాలు కావచ్చు, కొన్ని చోట్ల ఉమ్. 13,000 వస్తుంది. బాగా చదివి పిల్లవాడిని చదివిస్తారు 13,000తో, 15,000 13 చదివిస్తారు. చదివించి మిగతా పిల్లవాడిని ఏం చేస్తారండి? రాని పిల్లవాడిని పనులకు పంపుతారు కదా, ఎందుకు చదివించడం అని. ఉమ్. అర్థం లేని పథకాలు ఇచ్చాడు కాబట్టి మూలను కూర్చోబెట్టారు. మీరు సూపర్ 6 అన్ని ఇచ్చేసారా సుభాష్ గారు? సూపర్ 6 సూపర్ హిట్, ఉమ్. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఉమ్. అందరూ మహిళలు అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం కదండి. ఆల్రెడీ రానున్న సంవత్సరంలో 20 లక్షలు, 23 లక్షలు ఇవ్వడానికి, 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైనవి. ఉమ్. 5 లక్షలు మీరు గమనించాలి. ఉమ్. 20 లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కానీ అన్నారు, అవునా కదండి? అలాగన్నారా? ఆ, అవునా? 20 లక్షలు, 23 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. రానున్న కాలంలో ఇంకో 23 లక్షలు వస్తాయి. మహిళలకు 1,500 ఇస్తా అన్నారు బాబు గారు. అదొకటి మిగిలింది ఇస్తాం. ఉమ్. ఒక్కొక్కటికి ఇచ్చుకుంటూ వస్తున్నాం కదండి. ఉమ్. ఆయన చేసిన అవినీతి కానీ, ఆయన చేసిన కరప్షన్ కానీ అన్ని డైవర్ట్ చేయటమే. మేము వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు తీర్చాం? ఆయన చేసిన అప్పులు ఉమ్. రైతులకి. అప్పులు మీరే ఎక్కువ చేశారంటారు కదా సార్. ఎవరండి? వాళ్ళు 5 ఏళ్ళు చేసిన అప్పులు 2 సంవత్సరాల్లో కూటమి వాళ్ళే ఎక్కువ చేశారని చెప్తాను. ఏం జరుగుతుంది అభివృద్ధి? ఆ రోజున అభివృద్ధి ఏం జరిగింది? ఎందుకు అప్పులు చేశారు? ఈ రోజు ఈ అభివృద్ధి ఏం జరుగుతుంది? సంక్షేమం ఎలా జరుగుతుంది? ఇవన్నీ చూడాలిగా. ఆయన ఏం చేశాడంటే నవరత్నాలు అన్నాడు, నడ్డిరిచారు. వినాశనం, విధ్వంసం, ప్రజావేదికను కోల్చడంతో మొదలుపెట్టాడు విధ్వంసం. అవి అసెంబ్లీలో కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం అంటే ఈ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మాస్ ఎలా ఉన్నారు మంత్రి గారు చెప్పండి. కూటమికున్నారా జగన్? ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఎస్సీ ఓటింగ్ ఎలా ఉంది మీకు చెప్పండి. ఎస్సీ ఓటింగ్ అంటే ఈ రోజు ఎస్సీ ఓటింగ్ అందరూ, బీసీ ఓటింగ్ అందరూ పడ్డాయి కాబట్టే 94% స్ట్రైక్ రేట్తో గెలిచాం. ఇది స్టాండర్డ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. పడుతున్న కష్టం ఏమండి? ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు మన ఎలక్షన్లో చూసాం. 151 వచ్చిన రోజున ఏమన్నాడు జగన్? 30 ఏళ్ళు మేమే అన్నాడు. అవునా? అన్నాడు అనలేదండి. ఎలక్షన్ ముందు ఏమన్నారు? నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి, వై నాట్ 175 అన్నారు. ఏమైందండి? ప్రజలు ఎలా ఇచ్చారు సమాధానం? చెప్పు విడిపోయిందా? తర్వాత బుద్ధి ఉండాలా మనకి? కూర్చుని ఎందుకు పడిపోయాం 11 సీట్లు కానీ ప్రక్షాళన చేసుకోవాలా? ఎప్పుడన్నా చేసాడు ఆయన? మేము వస్తాం అన్నారు. ఎక్కడికి వస్తారండి? ప్రతిపక్షం రావడానికి ట్రై చేయాలి. అది లేదు, డైరెక్ట్ అధికారంలోకి వచ్చేస్తారంట. ఏం చేశారని, ఏం చేస్తారని ఈయన మాటలు నమ్ముతారా? ఈ ఒక అమరావతి విషయంలోనే, రాజధాని విషయంలోనే ఎన్ని మాటలు మార్చాడండి ఆయన? రోజుకో మాట. పైగా ఏదో టైటిల్ ఒకటి వాడి కూడా ఆయన ఒక మడం తెప్పం, మాట తప్పం, మడం తెప్పం. ఎన్ని మాటలు తెప్పాడు, ఎన్ని మడాలు మొత్తం గిరగర తిప్పాడు ఆయన. మనిషిలాగా మడాలు మొత్తం 2 మడాలు గిరగరగా తిప్పేసాడు కాబట్టి జనం గిరగర తిప్పారు ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా లోకేష్ గారి కంట్రోల్లో ఉందని మనం అనుకోవచ్చండి. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. గతంలో ప్రధాన కార్యదర్శి కింద చేశారు. ఆయన పగ్గాలు తీసుకున్న తర్వాత సభ్యత్వాలు తీసుకున్నాం. 1 కోటి సభ్యత్వాలు దాటి జరిగినాయి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా. అలాగే ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే, మహానాడు ఎలా జరిగిందండి? కడపలో పసుపు మయమైంది. అవునండి. అంటే లోకేష్ గారు పగ్గాలు తీసుకున్న తర్వాత జట్ వేగం. ఈరోజు క్లస్టర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ పార్టీ ఆఫీసులో ట్రైనింగ్ ఇవ్వటం కానీ, క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అగ్గైతే ఈయన వాయువు. సో
జెట్ వేగంతో వెళ్తా ఉన్నారు ఇటు పార్టీని ఆయన అంటూ ఉంటారు. అంటే అదే ఓకే, మీరు చెప్పిందన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా పార్టీ ఆయన చేతిలోకి వెళ్తుందంటారా బాబు గారి దగ్గర నుంచి? బాబు గారు సమర్థవంతంగా పనిచేస్తూ కొన్ని కీలకమైన బాధ్యతలు లోకేష్ గారికి ఇచ్చారు. దాన్ని సమర్థవంతంగా పనిచేయటం బట్టే ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా వెళ్ళారు. అసలు అందరూ కూడా నోటి మీద వేలేసుకుంటున్నారు, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. వెళ్తున్న విధానం, తెస్తున్న పెట్టుబడులు ఎవరు తెస్తారండి? ఈరోజు ప్రపంచ సెకండ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వచ్చారు లోకేష్ గారు. ఎవరి వల్ల సాధ్యమండి? ఈయనకి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఎక్కడికి వెళ్తాడని ఏం మాట్లాడతాడు ఈయన? జగన్ గారికి ఇంగ్లీష్ మాట్లాడతారు బాగా మాట్లాడారు కదా, బాగా లెంత్ క్వశ్చన్ అడిగారని చెప్పి. ఆయనకి మిడిమిడి జ్ఞానం, తెలుగు కూడా నాకు సరిగ్గా రాదని చెప్తున్నా ఆయనే చెప్పుకుంటున్నాడు కదా, మీరు నేను చెప్పుకోవడం. లోకేష్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉందా? సమర్థత ఉందా? ఫస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో లేదో ప్రజలు చెప్తారు. చెప్పారు నిరూపించుకుంటున్నారు కదా. ఒక మంత్రిగా మీరు 100% ఆయన ఏంటనేది చూపించారు కదా. ఎలా వస్తున్నాయి పెట్టుబడులు ఈరోజు? అసలు దేశం అంతా మన వంక చూస్తుంది. ఏంటి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి? ఇన్ని పెట్టుబడులు వస్తాయని ఎవరు ఊహించలేదు అసలు. 29 ఎలక్షన్ ముందు బాబు గారు నేను జాతీయ స్థాయి రాజకీయాలు చూసుకుంటాను, లోకేష్ గారు సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఎలక్షన్కి వెళ్ళారు అనుకుందాం కాసేపు, ఎలా ఉంటుంది ట్రెండ్? ఆ నిర్ణయం సీఎం గారు తీసుకుంటారు, సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. తీసేసుకున్నారు అనుకుందాం. పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారని మీ అంచనా చెప్పండి. ఆయన రాజకీయ వద్దండి, ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు, ప్రతిపక్ష నేతలు మారుతూ ఉన్నారు. ఆయన కష్టాన్నే నమ్ముతారు. ఆయన తీసుకునే నిర్ణయం ఏదన్నా సరే మేము దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆయన రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం ఆయన తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఆయన రాష్ట్రానికి ఏం అవసరం, ఎప్పుడు ఏం చేయాలనేది ఆయన చూసుకుంటారు. మన పని ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని మనం ఫాలో అవటం. ఒక వారం రోజుల క్రితం అర్ధరాత్రి 12 గంటలకు మీకు ఫోన్ వచ్చింది. ద్రాక్షారంలో వ్యాపారాలకు సంబంధించినటువంటి దుకాణ సముదాయాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫోన్ విన్న వెంటనే మీ రియాక్షన్ ఇస్తారు? ఒకసారిగా కంగారు వచ్చింది. అంటే ప్రాణ నష్టం కానీ జరుగుతుందేమో నా భయం వేసింది. సో వెంటనే నేను ఆఫీస్లోనే కూర్చున్నాను. కరెక్ట్గా ఇంకా జనం నలుగురు. ఎంత సమయం? 11 అవుతుందండి. 11-2 ఎంత అవుతుంది కరెక్ట్గా నేను చూసుకునేటప్పటికి. జనం ఇంకా 5-4 ఉన్నారు. దేని గురించి చర్చిస్తున్నాం. సో ఒక్కసారిగా నాకు భయం వేసింది. ఏం జరుగుతుంది అక్కడ, ప్రాణ నష్టంగా జరుగుతుందేమో అని చెప్పి సరే ఉన్న మట్టికి జనాలను తీసుకుని అక్కడికి వెంటనే వెళ్ళాం. 18 minutesలో మొత్తం అంతా అంటిపోయిందండి కళ్ళ ముందే. అంటే అక్కడ ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం. అంటే అక్కడ నాకు వాళ్ళు ఏడుస్తూ తిరుగుతుంటే చాలా బాధ అనిపించింది. 150 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు తరతరాలుగా వస్తున్నారు కానీ ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగల. మొన్న కూడా ఈ రోడ్లు బాగా ఇరికైపోయినాయి, ఇబ్బంది అవుతుందని రోడ్ వైండింగ్ కూడా చేసినప్పుడు వీళ్ళందరూ తిట్టుకున్నారు నన్ను. సో గంటల గారు దగ్గర వరకు కూడా వచ్చింది రోడ్ వైండింగ్ చేయడం వల్ల. ఏం చేయలేకపోయాం అప్పుడు. సో వాళ్ళు ఒకరిద్దరు కూడా ఇంక బతకటం ఎందుకు, ఈ బతుకు వ్యర్థం, రోడ్డు మీద పడిపోయామనే మాటలు నాకు బాధ కలిగించాయి. ఏం చేయాలో నాకు తెలియలే. అంటే జనరల్గా ఈ అప్రూవల్ లేని షాప్స్కి ఏమీ రావండి గవర్నమెంట్ నుంచి. మీకు తెలుసు, మాకు తెలుసు, ఎక్కడ రావు. సో ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు ద్రాక్షారం నేను శివుని నమ్ముతాను. సో ఆయనకి దగ్గరలో ఉన్నప్పుడే ఆయనే నా చేత పలికించాడు అనుకుంటాను. నేను వెంటనే వ్యక్తిగతంగా నేను 20 లక్షలు ఇస్తానని చెప్పాను. వాళ్ళు కొద్ది ఊపిరి పీల్చుకున్నారు. 20 లక్షల వల్ల నాకు జరిగిన నష్టం కోటి దాటి ఉంది. నేను వెంటనే ఆ రోజు నేను 20 లక్షలు ఇస్తానని చెబుతూనే నేనే నమ్మలేకపోతున్నాను. వీడియో తీసి ఎలా చెప్పేసానా అనిపించింది. ₹1 అంచనా అని అక్కడ ప్రెసిడెంట్ గారు చెప్పారు. నేను 60-70% ఇస్తాను. నేను 20% అదే 20 lakhs నేను ఇస్తాను, మిగతాది ప్రజల దగ్గర నుంచి, జనం దగ్గర నుంచి తీసుకుని వస్తానని చెప్తా. తర్వాత రోజు నేను వెంటనే వెళ్ళి మార్కెటింగ్ యాడ్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఇచ్చి దాన్ని ఇవ్వండి అంటే
నిజంగా రామచంద్రపురం నియోజకవర్గ దాతలు చేతులెత్తి దండం పెట్టాలి. 5 లక్షలు సానా సతీష్ గారు 5 లక్షలు, రేవసీన్ గారు 5 లక్షలు, తోట వెంకన్న గారు 2 లక్షలు, రిష్వంత్ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ 2 లక్షలు, కాదా వెంకటరమణ గారు 2 లక్షలు, ఇలాగా చాలా మంది, సారీ పేర్లు చెప్పకపోవచ్చు కానీ సుమారు 55 లక్షల రూపాయల దాకా విత్-ఇన్ 40 minutesలో వచ్చిందంటే అంటే 75 లక్షలు. ఈ రోజు కొత్తగా షెడ్లు వేసి ఇస్తున్నాం అందరికి, రేక్ షెడ్ వేసి. సో కొంతమంది వాళ్ళ స్థాయిని బట్టి అంటే ఎంత పోయిందో చూసుకుని మాక్సిమం వాళ్ళ జీవితంలో గట్టిన అయ్యేలాగా అది ఏర్పాటు చేసాం, అమౌంట్లు ఇస్తాం. దాన్ని కమిటీ వేసి ఇచ్చేసాను వాళ్ళే సర్దమని. ఈ డబ్బు అంతా ఒక అకౌంట్ వెంటనే మా ముద్రా లోన్స్ కూడా ఇమ్మని చెప్పి బ్యాంకర్స్ తో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు డ్వాక్రా గ్రూప్ ఉంటే షూరిటీ లేకుండా ఎంతైనా ఇస్తానని చెప్పడం జరిగింది. తక్కువ వడ్డీ ఉంటది కదా. సో మా వ్యక్తిగతంగా కూడా మేము కలెక్ట్ చేసిన దాంట్లో షెడ్లు అన్ని వేసేయగా మిగతా అమౌంట్ ఎక్కువ నష్టపోయిన వాళ్ళు వాళ్ళ నిష్పత్తిని బట్టి వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఇదంతా పంచాయతీ కడుతుందండి, నిర్మాణ బాధ్యత పంచాయతీ కదండి. ఇప్పుడు మేము కలెక్ట్ చేసిన డబ్బుల్లోనే కడుతున్నాం. అంతేనా? గవర్నమెంట్ నుంచి ఏమి ₹1 సహాయ సహకారాలు అప్రూవల్ లేదు కదా. సో మనమే కట్టి వాళ్ళు మరి రెంట్ పంచాయతీ కట్టాలండి, రేపు కడతారండి. పంచాయతీ రెంట్ కడతారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు 20 లక్షలు మీరు గోల్డ్ ఫండ్ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో చాలా చోట్ల 10,000, 5,000 స్థాయిని బట్టి ఒక 50 లక్షలు కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. మీకు ఇన్కమ్ బేస్ ఏంటి? మీకు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? అంటే వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు లేవు. షాప్స్ అయ్యి ఉన్నాయి, తాతలు సంపాదించిన షాప్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అప్పులు ఉన్నాయి. రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజాసేవకి అంకితమైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అభినందనలు. ఇట్లు తాడిమాచార రెడ్డి రామరెడ్డి, శిలపాక నీటి సంఘం అధ్యక్షులు ఆకువ రైతు గొల్లపాలెం.